ఆంధ్ర రాష్ట్ర యువతకు నిరుద్యోగ వృత్తి వెంటనే, ఆంధ్ర రాష్ట్ర యువతకు నిరుద్యోగ వృత్తి వెంటనే, కల్పించాలి యువతకు ఉద్యోగాలు వెంటనే, రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రులు వెంటనే, రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వెంటనే, రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వెంటనే, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిని వెంటనే ఇవ్వాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిని వెంటనే పెంచాలి, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ యూనివర్సిటీలను వెంటనే. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎటువంటి న్యాయం చేయకపోవడం దాని మీద కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అలాగే విద్యార్థి యువజన నాయకులు కూడా అలాగే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ రోజున కేంద్ర బడ్జెట్కు నిరసనగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసివేసినప్పుడు లోపల బీజేపీ ప్రభుత్వం లేదా? ఆ రోజు పార్లమెంట్లో వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలని చెప్పి ఆ రోజు ప్రశ్నించలేదా అని చెప్పేసి మేము ఈ రోజున అఖిల భారత యువజన సమాఖ్యగా అలాగే విద్యార్థి యువజన సంఘాలు మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రోజుకి వచ్చేసరికి ప్రత్యేక హోదా ఎందుకు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఏది మీ ప్రత్యేక ప్యాకేజీ? 4 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఇంక 4-5 నెలల్లో ఎన్నికలకు మీరు సిద్ధమవుతున్నారు. ఈ రకంగా మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయలేని నిర్ణయాన్ని కూడా మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. మీరు రాజకీయ ఎత్తుగడలను మాని ఇక్కడైనా సరే మరి ఆంధ్ర రాష్ట్రానికి తగినంత నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. అలాగే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అలాగే వామపక్ష యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 8వ తారీఖున జరిగే రాష్ట్ర బంద్ని మరి పెద్ద ఎత్తున అందరం జయప్రదం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి అలాగే రాష్ట్ర యువజన విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ బంద్లో పాల్గొనాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేలాగా ఈ బంద్ను సక్సెస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పేలా కూడా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థి యువజన ఓట్ల కోసం ప్రత్యేక హోదా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడి ఈరోజు విద్యార్థి యువజనుల ఓట్లు వేయించుకొని ఈరోజు 3.5 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విద్యార్థులకు కానీ అదేవిధంగా నిరుద్యోగులైన యువతకు కానీ 2000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వరకు నోట్లో మాట కూడా తలపలేదు. కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయ తప్ప ఒక్క రూపాయి కూడా సానుకూలంగా ఇచ్చిన దృశ్యం ఏడా కనబడలేదు. మేము ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలు కలిసి అన్ని పార్టీలతో కలిసి రేపు పొద్దున 8వ తారీఖు ఏదైతే బంద్ నిర్వహిస్తా ఉన్నామో ఆ బంద్కి వామపక్ష పార్టీలు అదేవిధంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు పూర్తిగా మద్దతు తెలిపాము. అదేవిధంగా ప్రతిపక్ష నేతలని అదేవిధంగా బీజేపీ ఓట్లేమన్నా పవన్ కళ్యాణ్ని కూడా మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రేపు పొద్దున జరిగే 8వ తారీఖు బంద్కి సంపూర్ణ మద్దతు పలకండి. లేని చోట మీరు నిజంగా ఈరోజు విద్యార్థి యువతలో మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. ఖచ్చితంగా రేపు జరిగే 8వ తారీఖు సంపూర్ణ బంద్కి విద్యార్థి యువజన సంఘాలు అదేవిధంగా కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని విద్యార్థి యువ సంఘాలు మేలుగా ఉండి ఈ బంద్ నిర్వహిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీకి ఇదే చాప్టర్ చినిగిపోయింది. ఇంకోసారి మీరు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టినా ఎక్కడా కూడా విద్యార్థుల యువజనలు ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విద్యార్థులకు యువతలకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే మీరు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టండి అని చెప్పి ఈరోజు మేము ఏఎస్ఎఫ్ గా విద్యార్థి యువజన సంఘాలు తెలియజేస్తా ఉన్నాం. దీనికి నిమ్మకు నీరు కనీసం ప్రభుత్వం మీద ఫైట్ చేయకుండా కూడా ఈ రకంగా వ్యవహరించాలని మేము విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. అందుకని ఈరోజు అదనగ్నంగా మా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే లెఫ్ట్ పార్టీలు ఇచ్చిన 8వ తారీఖు ఇచ్చిన బంద్కి మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. అందుకనే ఇది తెలుగు రాష్ట్రాలకు జరిగిన తీవ్ర అన్యాయం. ఎప్పటికైనా ప్రతి పౌరుడు యువత విద్యార్థి మేనేజ్మెంట్స్ వర్తక వాణిజ్య వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే దోళనకు కూడా వ్యతిరేకంగా మీ అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనే సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. Hi, this is Vijay Devarkonda. Please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.